5వ అధ్యాయంలో మొదటి 6వ వచనంలో కనుక మనం చూసినట్లయితే బోస్టింగ్ అబౌట్ దేర్ ప్రాస్పారిటీ. మొట్టమొదటి బోస్టింగ్ అబౌట్ దేర్ ప్లాన్స్ అండ్ ప్రాజెక్ట్స్, రెండోది ఏంటి? బోస్టింగ్ అబౌట్ దేర్ ప్రాస్పారిటీ. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చిన ఉపద్రవమును గూర్చి మీరు ప్రలాపించండి, ఏడవండి అంటున్నాడు. మొట్టమొదటిగా ఈ వాక్య భాగంలోనికి వెళ్లే ముందు, ధనవంతులుగా ఉండటం అనేది పాపం కాదు, ధనం అనేది పాపమే కాదు. మనీ ఈజ్ నాట్ సిన్, బీయింగ్ రిచ్ ఈజ్ నాట్ సిన్. ధనవంతులుగా ఉండడం పాపమైతే ఈ భూమి అందరూ పేదవాళ్ళు ఉండాలి, విశ్వాసులందరినీ పేదవాళ్ళుగా దేవుడు చేయాలి. అది కాదు దేవుని యొక్క ఉద్దేశము, అది కాదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వాక్య సత్యము. ధనం విషయంలో 4 రకాలైనటువంటి వైఖరులు ఉన్నాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ దాసుడు కూడా 2 యజమానులకి సేవ చేయలేడు, దాసుడిగా ఉండలేడు అని చెప్తూ ఆ 2 యజమానులు ఎవరని చెప్పారు తెలుసా? ఒకటి దేవుడు, రెండవది ధనము. దేవునికి సిరికిని నువ్వు దాసుడిగా ఉండలేవని చెప్తూ, అంటే ధనము యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ స్పిరిచువల్. ధనము యొక్క ఇన్ఫ్లుయెన్స్, డబ్బు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ భూమి మీద కనుక మనం చూసినట్లయితే, డబ్బుకి ఒక దేవత స్థానము, ఒక దేవుడి స్థానం ఇచ్చేసినటువంటి దేశంలో మనం ఉన్నాం. డబ్బుని దేవుడుగా పూజించేటటువంటి జనుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. డబ్బు అనే దాన్ని వర్షిప్ చేసేటటువంటి ఒక కాయిన్ కానీ, ఒక రూపాయి నోటు కానీ కింద పడితే దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని మరీ పాపం చేసినట్లుగా మనం జేబులో పెట్టుకునేటటువంటి ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అంటే ధనం విషయంలో మనకున్నటువంటి వైఖరి, యాటిట్యూడ్ కానీ, విశ్వాసము, బిలీఫ్ సిస్టమ్ కానీ లోకంలో ఉన్నట్టుగా కనుక ఉన్నట్లయితే ప్రమాదం. వీ షుడ్ హ్యావ్ ఎ బిబ్లికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎవ్రీథింగ్. ఆత్మీయ జీవితంలో మనకి వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క ప్రమాణాలు కలిగిన వారుగా జీవించాలి. అవర్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ. అవర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ద ఒపీనియన్స్ ఆఫ్ ద పీపుల్. అవర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఎనీ అదర్ టీచింగ్ ఆర్ ఐడియాలజీ ఆఫ్ దిస్ లైఫ్. ఈ లోకంలో ఉన్నటువంటి బోధలు కానీ, లేకపోతే ఆలోచన పటిమలు కానీ, లేకపోతే ఐడియాలజీ కానీ ఏది కాదు. మన జీవితం యొక్క స్టాండర్డ్స్ని నిర్ణయించాల్సింది దేవుని యొక్క వాక్యం. ఇది కేవలం ఒక మత గ్రంథంగా చూడబాకండి, ఇది లైఫ్స్ టెక్స్ట్ బుక్. ఇట్ టీచెస్ అండ్ టాక్స్ అబౌట్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితం యొక్క ప్రతి ఏరియాని దేవుని యొక్క వాక్యము మనల్ని నిర్దేశిస్తుంది, బోధిస్తూ ఉంది, మనకు నేర్పిస్తూ ఉంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనీ. డబ్బు విషయంలో 4 వైఖరి. మొట్టమొదటిది వెల్త్ అండ్ వరల్డ్లీనెస్. వెల్త్ అండ్ వరల్డ్లీనెస్ అంటే ధనవంతులే కానీ లోకానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. విశ్వాసులే వీళ్ళు, విశ్వాసులే కానీ వీళ్ళ యొక్క వైఖరి డబ్బు విషయంలో ఎలా ఉంటుందంటే లోకానుసారమైనటువంటి వైఖరి, సెల్ఫిష్ మోటివ్స్. దీని గురించి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి అక్కడ పౌలు భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రండి చదువుదాం వాక్య భాగం. ఈ ఎవరికి రాయబడిందంటే విశ్వాసులకే. కానీ విశ్వాసులే కానీ వీరు డబ్బు విషయంలో వీరి యొక్క వైఖరి ఎలా ఉంటుందంటే చూడండి, 6 నుంచి చదువుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము. ఫస్ట్ రీజన్ ధనాపేక్ష. జాగ్రత్తగా ఉండండి. లస్ట్ ఆఫ్ మనీ. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చెప్పాలంటే దీని ఏమని పలకాలంటే లస్ట్ ఆఫ్ మనీ. డబ్బు సంపాదించాలి అనేటువంటి దురాశ. అపేక్ష అనేది కూడా చాలా స్మాల్ వర్డ్ తెలుగులో, అందుకనే దాన్ని కొంచెము యాంప్లిఫై చేసి కరెక్ట్ మీనింగ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ద లస్ట్ ఆఫ్ మనీ అనేది పాపం. ధనాపేక్ష కొరకే సమస్తము చేయటము, జీవించటం అనేది పాపం.
దానికి రూట్ ఎక్కడ అంటే తృప్తి లేకపోవటం అట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అని చెప్తూ మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకుని పోము, కాబట్టి అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉండుడి. ఆ కంటెంట్మెంట్ అనేది లేకపోవటం అనేది రూట్ కాజ్గా ఇక్కడ మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరమైన అనేక దురాశలోను పడుదురు. చూడండి, అపేక్ష అనేది ఎక్కడ తీసుకెళ్ళింది వ్యక్తిని? శోధనలోనికి, ఉరుల్లోనికి, మోసకరమైనటువంటి ఉరుల్లోనికి, ఫూలిష్ అవివేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఇంకా ఏంటట హానికరమైన హజార్డస్ లేకపోతే ప్రమాదకరమైన డేంజరస్ వేస్లోనికి, దురాశలు అల్టిమేట్గా గ్రీడినెస్లోనికి అది నడిపిస్తూ ఉంది. ఇది నా ఒపీనియన్ కాదు, మనుషుల ఒపీనియన్ కాదు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది. ధనాపేక్ష అనేది, ధనవంతులగుటకు అపేక్ష కలిగి ఉండడం అనేది దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూడండి, దానివల్ల కలిగేటటువంటి కాన్సిక్వెన్సెస్ చూడండి. కంటెంట్మెంట్ లేకుండా జీవించడం ద్వారా కలిగేటటువంటి ప్రమాదాలు చూడండి. శోధనలో, ఉరులలో, అవివేకమైనటువంటి ఆలోచనలు, తర్వాత హానికరమైనటువంటి పరిస్థితులు, దురాశల్లో పడదురు. అట్టివి మనుషులను ఇంకా ఉన్నాయి నష్టములోను నాశనములోనికి ముంచివేయను. ముంచటం అన్న మాట ఏంటో తెలుసా? షిప్రెక్. పడవ మునిగిపోయింది అంటాం, ఇల్లు మునిగిపోయింది అంటాం. ఒక వరదలాగా ఇవి మనల్ని ముంచేస్తాయి. నడి సముద్రంలో పడవలు లేకపోతే షిప్స్ మునిగిపోయినట్లుగా మునుగుతాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. తమ్మును తామే పొడుచుకున్నారంటే ఆత్మీయ జీవితంలో విశ్వాసము నుండి వాళ్ళు తొలగిపోయారట. అంటే ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు? విశ్వాసులకే. కానీ వాళ్ళని అల్టిమేట్గా ఈ ధనాపేక్ష అనేది ఫైనల్ ఎక్కడ తీసుకెళ్ళింది? అసలు విశ్వాసం నుండే తొలగిపోయిరి. మొట్టమొదటిది వెల్త్ అండ్ వరల్డ్లీనెస్. ధనముంది, ధనము గురించి వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానము, వైఖరి ఏంటంటే అది లోకానుసారమైనది. అటుది సెల్ఫ్ డిస్ట్రక్షన్లోనికి నడిపిస్తుంది. తమ్మును తామే ముంచి వేసుకునేది. ఎవరైనా ముంచేశారా? వాళ్ళే ముంచుకున్నారా? చాలాసార్లు ఏమంటారు తెలుసా? ఈ అవివేకమైన, మోసకరమైన, నాశనకరమైన ఉరుల్లో ఉచ్చుల్లో నిర్ణయాలు అవన్నీ చేసి అల్టిమేట్గా ఇక్కడ నుంచొని ఏం చెప్తారు తెలుసా? మమ్మల్ని ఎవడో ముంచేశాడండి అని చెప్తారు. మమ్మల్ని ఎవరో మోసం చేశాడండి అని చెప్తారు. మోసం చేయడానికి వెళ్ళి తలకాయ పెట్టింది ఎవరు అక్కడ? ఆ మోసకరమైన మార్గాల్లోకి పరిగెత్తింది ఏ కాళ్ళు? ఆ మోసకరమైనటువంటి ఆలోచనలు చేస్తుంది ఏ మనస్సు? విశ్వాసులైనటువంటి మనము మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఇట్ హ్యాస్ అ పవర్ టు డిస్ట్రాయ్ ఎస్పెషలీ అవర్ స్పిరిచువల్ వాల్యూస్. రెండవది వెల్త్ అండ్ వేవర్డ్నెస్. వేవర్డ్ అంటే ఏంటంటే అసలు దాని విషయంలో కంప్లీట్గా తప్పిపోవటం అనమాట. చూడండి, మనము లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం కానీ 16వ అధ్యాయం 19వ వచనం కానీ చూసినట్లయితే, బై ద బై లూకాసు వార్తలో ధనాన్ని గురించి విస్తారంగా రాశాడు. మనీ గురించినటువంటి మేజర్ ప్యాసేజెస్ అన్నీ కూడా మనకు లూకాసు వార్తలోనే, ధనవంతుల గురించినటువంటి ప్యాసేజెస్ కూడా లూకాసు వార్తలోనే మనకు కనపడటం అనేది విశేషమైనటువంటి విషయం. 12వ అధ్యాయము 19వ వచనం, తన ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీవు సమకూర్చుకుని ఉన్నావు గనుక తినుము, త్రాగుము, సంతోషించుము అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నట. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఏమని చెప్పుకున్నాడండి తన ప్రాణంతో? తినుము, త్రాగుము, సుఖించుము. ఎందుకంటే అనేక సంవత్సరాలకు సరిపడినంత ఆస్తి నువ్వు సమకూర్చుకుని ఉన్నావు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిజ్ ఆస్తి? చెప్పండి. తినుము, త్రాగుము, సుఖించము. అంతేకాకుండా వీడిని బుద్ధిహీనుడని ప్రభు ఎందుకన్నాడంటే తనకు తానే లాంగ్ లైఫ్ని గ్రాంట్ చేసుకున్నాడు.
అనేక సంవత్సరాల వరకు నువ్వు తిను తాగు సుఖిస్తూ బ్రతుకుతూనే ఉండు. ఎందుకని? ఆస్తి అతన్ని బ్రతికిస్తుంది అనుకుంటున్నాడు. హీ థాట్ అఫ్లుయెన్స్ ఆఫ్ మనీ ఈజ్ ద కాజ్ ఆర్ ద సోర్స్ ఆఫ్ లాంగ్ లైఫ్. దేవుడు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాను. 16వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. ఇక్కడ ధనవంతుడు ఒకడున్నాడు, అతడు కూడా ఊదా రంగు బట్టలను ధరించుకొనుచు తన జీవితకాలం అంతా తన ఇంకా పర్పస్ ఏంటి చెప్పండి? సంతోషించటము, సుఖము. ఈయన కూడా తినుము తాగుము సుఖించము కేటగిరీ. అందుకనే మొట్టమొదటిదేమో ఆ యొక్క వరల్డ్లీనెస్ అనేది ఆ వ్యక్తిని సెల్ఫ్ డిస్ట్రక్షన్లోకి నడిపించింది. వేవర్డ్నెస్ అనేది సెన్షువాలిటీలోకి నడిపిస్తుంది. సెన్షువాలిటీ అంటే శరీర సంబంధమైనటువంటివే. ఇక తినుము త్రాగుము సుఖించము, ఇంకా ఇది ఇంకా అనేక రకాల అపవిత్రతలను కూడా నడిపిస్తుంది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అది తినటము త్రాగటము, ఆ తర్వాత ఆడటము, ఆ తర్వాత అపవిత్రత. ఇది సీక్వెన్స్ అన్నమాట. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆ తర్వాత వారు ఎంత భయంకరమైన పాపం చేశారో మనకు తెలుసు. ఇమ్మోరాలిటీ అండ్ ఐడోలేటరీ. ఈ ఇమ్మోరాలిటీ అండ్ ఐడోలేటరీ అనే దానికి అల్టిమేట్గా తీసుకెళ్తుంది ఇది, ఈ పాపం. తినుము త్రాగము సుఖించము. దట్ ఈస్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ వెల్త్. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే వెల్త్ అండ్ వికెడ్నెస్. ఇది ఇంకా చాలా భయంకరమైనది. ఇప్పుడు యాకోబు పత్రికలో మనం చదివినటువంటి వాక్య భాగం ఇది. ఈ వికెడ్నెస్ ఎంత దారుణంగా ఉందంటే, వారు వాళ్ళ చేలో వచ్చి పని చేసినటువంటి కూలీలకు కూడా జీతం ఇవ్వడంట వీడు. వాళ్ళ కూలీ జీతాన్ని కూడా నువ్వు బిగపడుతున్నావు. అన్యాయంగా అక్రమంగా వాళ్ళ దగ్గర లాక్కుంటున్నావు. అంతేకాకుండా మీరు సుఖిస్తారు, సంతోషిస్తారు, అయితే మీ సుఖాన్ని మీ సంతోషాన్ని ఏడ్పుగా మార్చుకోండి అంటున్నాడు. బంగారము వెండి సమకూర్చుకుంటారట. అంతేకాకుండా నీతిమంతుడైన వారిని శిక్షించి చంపుతారట. న్యాయాన్ని త్రిప్పివేస్తారు. అన్యాయముగా డబ్బును సంపాదించటం, ఇది ఇంకా 3rd డిగ్రీ అనమాట. వికెడ్నెస్, రెడీ టు కిల్ అదర్స్. డబ్బు సంపాదించడానికి, ఇతరులను చంపడానికి కూడా రెడీ అయిపోయేవాళ్ళు. మోసం చేయడానికి రెడీ, అక్రమం చేయడానికి రెడీ, కోర్టులో లంచాలు చేసి వాళ్ళ తరపున వాటన్నిటినీ మన భాషలో చెప్పాలంటే భూ కబ్జాలు చేయడానికి రెడీ, ఆక్రమించుకోవడానికి రెడీ, గుండాలను పెట్టి కొట్టించడానికి రెడీ. దిస్ ఇస్ వికెడ్నెస్. మొట్టమొదటి ఏంటి? వరల్డ్లీనెస్, వెల్త్ అండ్ వరల్డ్లీనెస్. రెండోది వెల్త్ అండ్ వేవర్డ్నెస్. మూడోది వెల్త్ అండ్ వికెడ్నెస్. ఈ వికెడ్నెస్లోకి నాబాల్ని తీసుకురావచ్చు మనం. నాబాల్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనమాట. దే ఆర్ వికెడ్ పీపుల్. వెల్త్ అండ్ వైస్. బైబిల్లో ధనవంతులైన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పండి. దోస్ వర్ వైస్. సొలొమోన్ కూడా తప్పిపోయాడు, ఆ లిస్టులో తీసేయాలి సొలొమోన్ని. జోబ్, వెరీ గుడ్. యోబు అట ఆ దేశంలోనే ధనవంతుడండి. తర్వాత అబ్రహాము ధనం చూడండి, అతను ఎంత ఆస్తిమంతుడంటే ఆ ప్లేస్ కూడా సరిపోవట్లేదంట వాళ్ళ ఆస్తికి. కానీ ఎప్పుడైతే ఆ సుగమ రాజు వచ్చి ఆస్తి అంతా నువ్వు తీసుకో, మనుషులు మాత్రం నాకు ఇవ్వంటే ఏం చేస్తాడు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్ అనుకున్నాడా? ఈ సంవత్సరం 31st నైట్ దేవుడు వాగ్దానం చేశాడు నాకు. నేను ముందే అనుకున్నా, నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప చేయదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును, నువ్వు వెళ్ళిన చోటల్లో ఆశీర్వాదమే అని 31st నైట్ దేవుడు నాకు వాగ్దానం చేశాడు. జనవరిలోనే అబ్బా అనుకున్నాడండి. నేను నిన్ను ఆశీర్వదించేదను, ఆశీర్వాదముగా నువ్వు ముందు అంటే ఆ ఆశీర్వాదము ఇదిగో ఆ అన్య రాజు యొక్క పద్ధతిలో నా దగ్గరికి వచ్చింది అనుకున్నాడా? గుర్తుపెట్టుకోండి, అన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు. అసలు నిజానికి అవి ఆశీర్వాదాలే కావు. ఉచ్చులు ఉరులలోను, ఇందాక రాసినది అక్కడ ఉరులట. ఉరి అక్కడ ఉన్నట్టు కనపడదు.
ఊబిలాగా కనపడదది, మోసంలాగా కనపడదది. ఎంతమంది పాస్టర్లు, సేవకులు, కొద్దిమంది అయితే డైరెక్ట్గా వాళ్ళు చెప్తుంటేనే విన్నాను నేను. ఎంతమంది విశ్వాసులు దురాశకు పోయి మోసకరమైన మార్గాల్లోకి వెళ్ళి అక్కడ కట్టి ఇక్కడ కట్టి అవి చేసి ఇవి చేసి, దాంట్లో దురాశ ఉంటుంది. ఆశ తప్పు కాదు, ఆశను చంపుకోమని దేవుడేం చెప్పట్లా, కానీ దురాశ పాపం. వాడంటాడు నువ్వు 1000 రూపాయలు పెట్టు, నీకు ఒక్కసారిగా 10,000 వస్తాయి అంటాడు. దురాశ కాదది. ఎంతమంది కొంతమంది సేవ వదిలేసి పారిపోయిన వాళ్ళు తెలుసు నాకు, అండర్ కవర్కి వెళ్ళిన వాళ్ళు తెలుసు. సెల్ఫ్ డిస్ట్రక్షన్, వరల్డ్లీనెస్, సెన్సువాలిటీ, వేవర్డ్నెస్, స్లాటరింగ్, జడ్జ్మెంట్, వికెడ్నెస్ అండ్ సర్వీస్ ఈజ్ విజ్డమ్. విజ్డమ్ ఏమి నేర్పిస్తుందో తెలుసా? వెల్త్ విషయంలో దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? టు బి ఏ స్టివర్డ్, గృహ నిర్వాహకత్వము, సేవకత్వము కొరకు దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తాడు. దేవుడు ధన సమృద్ధిని మనకిస్తాడు. అది ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ మే బి. విశ్వాసులైన వారు జాగ్రత్తగా ఉండండి. యోబు జీవితం, అబ్రహాము జీవితం, బోయాజు యొక్క లైఫ్ని చూడండి. బోయాజు ఆస్తిమంతుడు. అంతేకాకుండా దావీదుని కానీ బర్నబాను కానీ ఈ విధంగా మనం బైబిల్లో ఉన్నటువంటి వారిని మనం చూసినప్పుడు విజ్డమ్ టువర్డ్స్ వెల్త్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకసారి మనము 24వ కీర్తన మొదటి వచనం చదవండి. 24వ కీర్తన మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులందరూ యెహోవాయే. అందరూ చెప్పండి మాట. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులందరూ యెహోవా వారే, అవి యెహోవాయే. ఇప్పుడు చెప్పండి, మనకున్నటువంటి భూములైనా, ఆస్తులైనా, సంపద అయినా, వేవేల కొండల మీద ఉన్నటువంటి పశువులైనను, అవన్నీ కూడా భూ నివాసులందరూ నావి, నావారు అని చెప్తా ఉన్నప్పుడు హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ ఆల్ ద పొసెషన్? అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. దేవుడే ఆస్తికర్త. భూమి ఆయనది. భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన వారు. క్రియేషన్లో చూసినా, న్యూ క్రియేషన్లో చూసినా ఆయనవే. మనమందరం ఆయన వారమే. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు మనల్ని. మనం ఆయన వారము. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నిజానికి బానిసగా ఉండాలి మనము. ఆయన కృప చూపించి మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళని బానిస మార్కెట్లోకి వెళ్ళి ఆయన కొనుక్కొచ్చుకున్నట్టుగా కొనుక్కొచ్చుకున్నాడు. ఆ కలువరి శిలువ మీద రక్తము కార్చి ఆ కొనుక్కొచ్చుకున్నవాడిని బానిసగా పెట్టుకోవాలి. కానీ బానిసగా కాకుండా ఆయన కుమారుడిగా పిలుచుకున్నాడు, వారసుడిగా చేశాడు. అది కృప వలన దొరికింది మనకి. కానీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ప్రభువా ఇదిగో నేను ఏమై ఉన్నానో అది కేవలం మీ ఉచితమైన కృప. ఈ చదువు మీరిచ్చిందే కృప. ఇదిగో ఈ ఉద్యోగం మీరిచ్చిందే కృపయ. అది ఏ చిన్నదైనా పెద్దదైనా ఈ పని మీరిచ్చిందే, అది కృప. ఇప్పుడు నేనున్నటువంటి యొక్క స్థితి అది మీరిచ్చినటువంటి కృప. ప్రత్యేకముగా దేవుడు మనకి సమృద్ధినిచ్చినప్పుడు, ఆస్తిమంతులుగా చేసినప్పుడు మరి ఎక్కువగా ఈ కృపను మనము కలిగి ఉండాలి. హోల్డ్ ఆన్, పట్టుకోవాలి దాన్ని. భక్తుడైన దావీదు యొక్క జీవితంలో మనం నేర్చుకున్నది అదే. ఆయన గొర్రెల కాపరిగా ఉన్న గ్రౌండ్ మీద ఉన్నాడు. ఆయన సేనాధిపతిగా వెళ్ళినా కానీ గ్రౌండ్ మీద ఉన్నాడు. ఆయన సింహాసనం మీద రాజుగా ఉన్నా కానీ ఆయన భూమి మీద ఉన్నాడు. ఆయన గర్వము తలకెక్కలేదు, ఆయన ఆకాశానికి ఎగరలేదు. ఎప్పుడు కూడా ఆయన దీనుడుగా దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూనే బ్రతికాడు. ప్రియమైన వారులారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. మనము ఆస్తిమంతులము, మనము ఓనర్స్ కాదు, మనము కేవలము గృహ నిర్వాహకులము. దేవుడు మనకిచ్చే సమస్తము ఎందుకు ఇస్తాడంటే యోసేపు యొక్క జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. యోసేపు యొక్క చేతిలో ఒకవైపు అధికారం ఉంది, మరొక వైపు కనుక చూసినట్లయితే సమృద్ధి ఉన్నది. జాగ్రత్తగా వినండి. యోసేపు యొక్క జీవితంలో ఇప్పుడు ఏమని చెప్పండి? అధికారం ఉంది, రెండవది
సమృద్ధి ఉంది. గోడౌన్స్ నిండా ధాన్యము, అంటే తన కాళ్ళ దగ్గర గోల్డ్ ఉన్నట్టే. వెండి, బంగారము, లోకంలో ఉన్న సంపద అంతా కాళ్ళ దగ్గరకు వచ్చి పడినట్లు. ఎందుకని? అధికారం తన చేతిలో ఉంది. అతడు సైన్ చేయకుండా ఏ చెక్ కూడా, అతడు సైన్ చేయకుండా ఏ డిగ్రీ కూడా, అతడు చేయి చాచి ఆజ్ఞ ఇవ్వకుండా ఏ మనిషి కూడా కదలలేడు. అంత అధికారాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. తన చేతిలో సమృద్ధి అయినటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ వనరులు ఉన్నాయి. ఇప్పుడు యోసేపు దాన్ని ఏ విధముగా వాడుతున్నాడో చూడండి. ఎందుకు దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడంటే అనేకులను బ్రతికించడానికి, ఈ కరువు అనే సమస్యల నుంచి వారిని బయటికి తీసుకురావడానికి దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు. లేకపోతే నేను గుంటలో నశించిపోవలసిన వాడిని, ఆ బానిసగా నశించిపోవలసిన వాడిని, ఆ జైల్లోనే మగ్గిపోవలసిన వాడిని, నన్ను ఈ ప్రైమ్ మినిస్టర్గా తీసుకొచ్చి అధికారాన్ని, ఈ సమస్యని నా చేతికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకంటే ఐఎమ్ ఎ స్టివర్డ్, ఐఎమ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టు ఫీడ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. పవర్ అండ్ పొజిషన్, పొజిషన్ అండ్ పొజిషన్. చెప్పండి. పొజిషన్ విచ్ ఇస్ పవర్ అండ్ అథారిటీ. రెండోది పొజిషన్, అంటే మనకున్నటువంటి ఆ యొక్క వనరులు, సంపదలు. ఇవి రెండు కూడా దేవుడు ఎందుకు మనకిచ్చాడు అనేది మనం మర్చిపోకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా వాళ్ళని బ్రతికించేవారిగా చేయడానికి. సర్వీస్ ఈజ్ ద మోటో ఆఫ్ అ స్టివర్డ్. We are the stewards. With that introduction, let us go to the passage.